ఆమె చేసిన నాలుగో పని ఏం చేసినా చూడండి. నాలుగో పని ఏం చేసిందమ్మా? ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నారా? జాగ్రత్త వినండి. ఆయన పాదాలను ముద్దు పెట్టుకున్నాడు అనగా ఆమె ఇష్టాన్ని తెలియజేసింది. ఏం తెలియజేసిందమ్మా? చెప్పాలంత గట్టిగా మాట. ఏం తెలియజేసింది? ఎప్పటిదాకా ప్రభా నా ఇష్టానుసారంగా బ్రతికాను, ఏది తినాలని తిన్నాను, ఏది కట్టాలని కట్టాను, ఎలా మేకప్ పోవాలో మేకప్ వేశాను, ఎలా రెడీ అవ్వాను, ఎలా పడగొట్టాలో పడగొట్టాను, ఎలా సంపాదించాను. కానీ ఎప్పటిదాకా నా ఇష్టం నెరవేర్చుకున్నాను. కానీ ఇక్కడ నుంచి ఎవరిష్టం? నీ పాదాలే నాకు ఇష్టం, నీ ఇష్టం నెరవేర్చటమే నాకు ఇష్టం. రెండు మాటలు చెప్పండి. నీ పాదాలే నాకు ఇష్టం. రెండోది, నీ ఇష్టాన్ని నెరవేర్చటమే నా ఇష్టం. అది ఇలాగా ఆమె చేసిన నాలుగో పని చూసి దేవుడు సంతోషపడ్డాడు. అందుకే చక్కని మాట చెప్పాడు. ఇలాగా జాగ్రత్తగా గమనించండి. ప్రభు నందున బిడ్డలమైన మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకునే విషయంలో చచ్చిపోవాలి. అందరూ చెప్పండి మాట. ఏ విషయంలో చచ్చిపోవాలి మనం? అసలు ప్రభు నమ్ముకోవడం అంటేనే పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి రక్షించబడిన బిడ్డలు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం చేస్తారు? మనం ఏం చేస్తారు? ముంచుతారు. ముంచిన తర్వాత లేపుతారు. ముంచటం అంటే సమాధి. ఏది సమాధి అవ్వాలి? నా ఇష్టం అనేది ఏమవ్వాలి అక్కడ? కొంతమంది సమాధి చేయరు, మనసులో అలాగే ఉంచుకుంటారు, లేచిపోతారు. అప్పుడప్పుడు మన ఇష్టాలు కూడా ఏమవుతాయి? పైకి లేస్తూ ఉంటాయి. వీళ్ళ దేవుని ప్రేమించే కుమార్తె అయితే నీ ఇష్టాన్ని సమాధి చేయి. ఎవరిష్టం నెరవేర్చాలి? అందుకే యేసుప్రభు గారే మోకరించక మాట్లాడతారు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర, అయినా నా ఇష్టం కాదు నాయన, నీ చిత్తమే. యేసుప్రభు గారే దేవుని చిత్తానికి తాను అప్పగించుకుంటే ఇంకా నువ్వెంత నేనెంత. మన ఇష్టాన్ని చలాయించుకోవడానికి కాదు ప్రియులారా. ఒకవేళ నీ ఇష్ట ప్రకారమే కనుక ప్రస్తుతం నువ్వు జీవిస్తే దేవుడికి నువ్వు దూరంగా బతుకుతున్నావు అన్నమాట. దేవుడికి దూరంగా అయిపోయావు అన్నమాట. తన ఇష్టానుసారంగా బ్రతుకునోడు పాతాళంలో ఏడుస్తున్నాడు. ఎవరు? ధనవంతుడు. లాజరు స్టోరీలో ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళంలో ఏం చేస్తున్నాడంట? యాతన పడుతున్నాడంట. అందుకే అబ్రాహం గారు అన్నారు, అబ్రాహం గారిని అడుగుతున్నాయ్యా, నీ రొమ్ము నానుకున్న లాజరు ఒక్క నీటి కొట్టు. అబ్రాహం గారు అన్నారు, అయ్యా నువ్వు భూమి మీద బ్రతినంత కాలం నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు, నీ ఇష్టానుసారంగా జీవించావు. సొంత ఇష్ట ప్రకారంగా జీవించినోడు, దేవుని ఇష్టాన్ని పక్కన పడేసినోడు, ఎన్నో రోజుల నుంచి ఇంటి ముందు పడి ఉన్న లాజర్ని నిన్ను వది నీ పొరుగు అని ప్రేమించుము అని మాట గుర్తు పెట్టుకుని ఏనాడు అంత రొట్టి పెట్టినోడు కాదు. ఎవరమ్మా? దేవుని ప్రేమిస్తే తోటోడు కూడా ప్రేమించేవాడే. దేవుని ప్రేమించే నైజం లేనోడు తోటోడు కూడా ఏం చేయలేకపోయాడు. అందుకే లాజరు పడే రొట్టు ముక్క కోసం ఎదురు చూశాడు. పెడితే ఆ మాట నన్ను ఎదురు చూస్తాడా? ఏమా ప్లేట్లో 4 రొట్టెలు పట్టుకెళ్ళి చేతిస్తే పడే ముక్కల కోసం ఎదురు చూస్తాడా? పడే రొట్టెల ముక్కల కోసం ఎదురు చూస్తున్నాడంటే అర్థం ఏంటి? అది దేవుని ప్రేమించే మనసు ఉంటే దేవుని ఆజ్ఞలు పాటించేవాడు, దేవుని ఆజ్ఞలు పాటించినాడు. తోటని ప్రేమించమని దేవుడు చెప్పాడు కాబట్టి ఎదురుకుండా పడున్నాడు గేట్ దగ్గర. అని లాజరు రానాయన లోపల 4 రొట్టెలు తీరు, అరే ప్రతి పూట వాడికి 4 రొట్టెలు పెట్టండి రా కదా. రొట్టె మొక్క కోసం ఎదురు చూడాల్సి వచ్చింది లాజరు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? లాజరు నీ రొట్టె మొక్క కూడా పెట్టలేదురా నాయన, ఒక నీటి కొట్టేవాళ్ళ నాకు అంటున్నాడు. ఇప్పుడు రొట్టె పెట్టనోడు ఏమడుగుతున్నాడు? ఇప్పుడు నీటి పొట్టు. ఎందుకో తెలుసా? లాజరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చుతూ బతికాడు. ధనవంతుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బతికాడు కాబట్టి ఎడుతున్నాడు. అక్కడ ఒళ్ళంతా కురుపులు వచ్చేసి కుక్కలు వచ్చి నాకి జీవితంలో ఎన్నో బాధ వేదన కష్టాలున్నా దేవుని సంతోషపెడుతూ బతికాడు. ఎవరు? లాజరు. అందుకే ఒక దినాన నెమ్మది పొందాడు. ఏం పొందాడమ్మా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళకి ఏముంటుంది? మనసులో నెమ్మది ఉంటుంది. నేను చదువుకుంటున్న దినాల్లో దేవుడు పరిచర్య చేయమని సేవకు పిలిచారు. సేవకు పిలిచినప్పుడు దేవుని సన్నిధిలో కొద్ది దినాలు ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రభా పూర్తిగా నీ సేవ చేయాలా, ఉద్యోగం చేస్తూ సేవ చేయాలి, ఈ విషయం అడుగుతూ వచ్చాడు.
దేవుడు వాక్యంగా క్లియర్గా చెప్పారు, నేను ఉద్యోగం కరమాయి పూర్తిగా నువ్వు ఏం చేయాలి, నా సేవ చేయాలి, పూర్తిగా నా పని చేయాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలంటేనేమో ఉద్యోగంలోకి వెళ్ళకూడదు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవాలంటేనేమో చెప్పాలి ఉద్యోగం చేస్తే చక్క డబ్బులు వస్తాయి, హాయిగా కులాసాకు బతకొచ్చు. ఇప్పుడు దేవుడు నాది వద్దంటున్నాడు కదా. మన ఇష్టాలు మనకి సుఖాన్ని చూపిస్తాయి, మన ఇష్టాలు సుఖంగా బతకడం కోసం ముందుకు నడిపించి మనం ప్రోత్సహిస్తాయి. కానీ నిజంగా అందులో సుఖం ఉండదు, చూపిస్తుంది అంతే అలా. కానీ ఎవరు సుఖంగా సంతోషంగా బతకగలుగుతారంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకోలే. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి కానీ మనం ఇష్టపడితే ప్రతికూల పరిస్థితులు కూడా సంతోషంగా బతకగలుగుతాం. అది నేను అనుభవించి చెప్తున్నా. వేల రూపాయల చేతికి రాకుండా పర్లేదు, కానీ దేవుని చేతిలో ఉన్న మన సంతోషంగా మించిన సంతోషం ఏది లేదు. దేవుని మాట కలవచ్చి పని చేయటం తప్ప, దేవుని చేతి కింద ఉండి పని చేయటం, ఆ ఆనందం, ఆ సంతోషం వెలకట్టలేదు. ఇది వెలకట్టిన అనుకుంటాను ఒకసారి, నిజమే ప్రభా, నీ మాట వినబట్టి సంతోషంగా బతుకుతున్నాను, నీ మాట వినకపోతే ఎలా ఏడుస్తూ బతికేదాన్నేమో. దేవుని మాట వినకుండా చాలా మంది నాకు కౌన్సిలింగ్ ఇచ్చేవారు, నా మైండ్ మార్చాలని. ఎందుకని? పూర్తిగా సేవ వద్దు, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయి, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయి, ఉద్యోగం చేస్తూ సేవ చేస్తే మంచిగా బతుకుతావు, సేవ వృత్తి సేవ అంటే ఎలా బతుకుతావు, రేపు నీ పిల్లల్ని ఎలా చదివించుకుంటావు, ఈ నీ ప్రశ్నలు వేసేవారు. ఈ అన్నింటికి ఆన్సర్ నా దగ్గర లేదు, కానీ ఎవరి దగ్గర ఉంది? అంతే, నా దగ్గర సమాధానం లేదు. నా భవిష్యత్తు నాకు తెలియదు, కానీ నా దేవుడికి తెలుసు. వీటి పరిస్థితి ఎలాగా నాకు తెలియదు, కానీ నన్ను పుట్టించి నన్ను పెంచి నా వరకు ఒక పని సిద్ధం చేసిన ఆ తండ్రికి తెలుసు. అది నాకు మాత్రం తెలుసు. ఆయనకు తెలుసా నా విషయం? నాకు తెలుసు. కాబట్టి నేను ప్రశాంతంగా ఉంటాను. ఎన్ని ప్రశ్నలు వేశారో, ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చారో, నా ఆలోచన మార్చాలని, నన్ను అందులో నుంచి బయటికి తీసుకురావాలని. కానీ దేవుడి దయ వల్ల బయటికి మాత్రం రాకుండా దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చారు. ఆయన మార్గం తప్పిపోకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చారు. ఇలాగా అనిపిస్తుంది, ప్రభా నీ ఇష్టాన్ని నెరవేర్చబట్టే సంతోషంగా బతుకుతున్నాను. ఒకవేళ నా ఇష్టాన్ని నెరవేర్చుకోండి వాటికి నేను ఏడుస్తుంది. నిజమే, చాలా సందర్భాలు, చాలా కుటుంబాల్లో చేతుల్లో డబ్బు ఉంటుంది, నా మనసులో ఏముండదు, ఉండదు. చేతుల్లో డబ్బు ఉంటుంది, ఇంటి నిండా తినడానికి అన్నీ ఉంటాయి, మనసులో కొరత, దిగులు, బెంగ, బాధ. కానీ దేవుని చిత్తానుసారంగా అడుగులు వేసే వారికి, అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిత్యము నిలుచును. నిత్యము నిలిచేవాడు ఎవరో తెలుసా? దేవుని చిత్తాన్ని అనగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళే నిత్యము నిలుస్తారు. పిల్లలు కోటీశ్వరులు కాదు, భాగ్యవంతులు కాదు, ఐశ్వర్యవంతులు కాదు నిత్యం నిలిచేది. డబ్బు నిలబెట్టదు మనల్ని, ఆస్తి, ఐశ్వర్యం, బంగారు, వెండి, నగలు మనల్ని నిలబెట్టలేవు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళు ఎవరైనా సరే నిత్యము నిలుస్తారు. పిల్లలు అందుకే స్త్రీ అంది, ప్రభా ఇప్పుడు దాకా నా ఇష్టానుసారంగా జీవించాను, ఇంకా వద్దు. ఇప్పుడు ఎవరిష్టం? నీ పాదాలే నాకు ఇష్టం, నీ ఇష్టాన్ని నెరవేర్చడమే నాకు ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను ప్రభా అన్నట్టుగా దేవుని పాదాలు గుర్తు పెట్టుకుంటా ఉన్నట్ట. 1, 2 కాదు, ఇంకా పని చేస్తానే ఉంది. ముద్దు పెట్టుకుంటూనే అనుకుంది, దొరకక దొరికింది దేవుని పాద సన్నిధి. అమ్మో, ఈ టైం మళ్ళా నాకు రాదు, మరి ఎసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఆయన పాదాలు నాకు దొరకవు అనుకుంది. తనివి తీర ముద్దు పెట్టుకుంది. ఆమె ఇష్టమంతా దేవునికి తెలియజేసింది. ఇంకా లాస్ట్ చివరి పని 5వ ఏం చేసిందమ్మా? అత్తరు వాటికి, అందరూ చెప్పాలి గట్టిగా మాట, చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలి. మొదటిది ఏం చేసిందమ్మా? పాదాల వద్ద నిలబడి. 2వది నీటితో కడిగింది. 3వది తల వెంట్రుకతో తుడిచింది. 4వది పాదాలని, వెరీ గుడ్, బాగిన్నారు, పాదాలు ముద్దు పెట్టుకుంది. 5వది అత్తరు పూసింది. జాగ్రత్త వినండి, బైబిల్లో కొన్ని సార్లు స్త్రీలు అత్తరు పూసినట్టు మనం చదువుతాం కదమ్మా. స్త్రీలు ఏం చేశారు? ఒక్కో స్త్రీ కూడా అసలు జడామాంస అత్తరు పట్టుకొచ్చి పూసింది కదా. స్త్రీలు అత్తరు తీసుకొచ్చి పోయిట్టు మనం చాలా సందర్భాల్లో బైబిల్లో చదువుతాం. జాగ్రత్తగా వినండి పిల్లలు.
ప్రస్తుతం మన సోదరులు స్త్రీల సమాజంలో అంటే మనల గురించి లోకంలో స్త్రీలు బంగారం, వెండి, డైమండ్స్ ఇవన్నీ విలువైన వస్తువులుగా భావించి దాచుకుంటారు. అవునా కదా? అవునా కదా? కదమ్మా, ఏం దాచుకుంటాం? చెంబు చేట ఏం దాస్తాం? దాచే కొన్ని ఉంటాయి, బయట పడేసి కొన్ని ఉంటాయి కదమ్మా. ఏం దాస్తాం? బంగారం, వెండి, ఇంకా వజ్రాలు, విలువైనవి, ముత్యాలు ఇవన్నీ దాస్తాం. ఆ రోజుల్లో స్త్రీలకు విలువైన వస్తువు ఏదైనా ఉందంటే అత్తరు. ఏంటది అమ్మా? అత్తరు. వాళ్ళు చాలా విలువగా ఎంచి దాన్ని భద్రంగా దాచుకునేవారంట. చాలా విలువగా దాన్ని ఎంచుకుని చాలా భద్రంగా దాన్ని దాచుకునేవారంట. ఆ అత్తర్ని సంపాదించుకోవడం కోసం చాలా డబ్బు వెచ్చించేవారు, చాలా డబ్బు ఖర్చు పడి కొనుక్కొని దాచుకునేవారంట. అంటే వాళ్ళకు ఆ అత్తరు విలువైందా, విలువ తక్కువదా? చెప్పాలి గట్టిగా. మా నోడికి బంగారం, వెండి ఎంత విలువైనయో, మా నోడికి ముత్యాలు, రత్నాలు, వజ్రాలు ఎంత విలువైనవో, ఆ రోజుల్లో నా స్త్రీలకి అత్తరు అనేది చాలా విలువైంది. పిల్లగా ఆ విలువైన దాన్ని వాళ్ళు ఎంతో ఇష్టంగా దాచుకుంటున్నారంట. దాన్ని ఆ దాచుకున్న దాన్ని తెచ్చిపోసింది ఎవరు? ఆ స్త్రీ అంత విలువైన అత్తరు, తనకి ఇష్టమైనది, తనకి ఎంతో విలువ, తనకి ఎంతో ప్రశస్తమైనది దాచుకున్న దాన్ని తీసుకొచ్చి యేసు ప్రభువారి పాదాల వద్ద చూసిందంట. ప్రభువా, నా జీవితంలో నేను నీకు సొంతం, నాకు చెందిన